మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి, ఈ మూడింటిలోనూ మనకు తెలియకుండానే ఒక విషం ప్రవహిస్తోంది. అది కనిపిస్తే కదా భయపడటానికి. మనిషి వెంట్రుక కంటే 100 రెట్లు చిన్నగా ఉండే రేణువులవి. అవే మైక్రోప్లాస్టిక్స్. గతంలో ప్లాస్టిక్ కంటే సముద్రాల్లో చేపలు చనిపోవడం గురించి మాట్లాడుకునేవాళ్లం. కాని ఇప్పుడు మన రక్తంలో, ఊపిరితిత్తుల్లో, చివరికి పుట్టబోయే బిడ్డ ప్లాసెంటాలో కూడా ప్లాస్టిక్ కణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఇవి మన శరీరంలోకి ఎలా వస్తున్నాయి? వీటివల్ల కలిగే ప్రమాదాలేంటి? మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏమిటి? అవి ఎక్కడి నుండి వస్తాయి? 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలనే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఇవి 2 రకాలు. ప్రైమరీ మైక్రోప్లాస్టిక్స్ ఫేస్ వాష్లు, టూత్ పేస్ట్లలో ఉండే చిన్న చిన్న పూసలు. సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు సూర్యరశ్మికి గురై చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం వల్ల ఏర్పడేవి. మనం వాడే సింథటిక్ బట్టలను వాషింగ్ మిషన్లో ఉతికినప్పుడు లక్షలాది మైక్రోఫైబర్స్ నీటిలోకి విడుదలవుతాయి. అవి నదుల ద్వారా సముద్రంలోకి చేరి మళ్లీ మన ఫుడ్ చైన్లోకి వస్తున్నాయి. మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? మనం రోజూ వాడే ప్రతి వస్తువులోనూ ఇవి దాగున్నాయి. ఉప్పు. సముద్రపు ఉప్పులో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. నీరు. ఒక ప్లాస్టిక్ బాటిల్ నీటిలో లక్షలాది ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అంచనా. టీ బ్యాగ్స్. వేడి నీటిలో టీ బ్యాగ్ ముంచినప్పుడు అది బిలియన్ల కొద్దీ ప్లాస్టిక్ రేణువులను విడుదల చేస్తుంది. చూయింగ్ గమ్. అవును, మీరు విన్నది నిజమే. మనం నమిలే చూయింగ్ గమ్లో కూడా ప్లాస్టిక్ పాలిమర్స్ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, నిపుణుల హెచ్చరిక. ఇవి కేవలం శరీరంలోకి వెళ్లి ఆగిపోవు, రక్త ప్రవాహంలో కలిసి అవయవాలకు చేరుతాయి. ఇన్ఫ్లమేషన్. ఇవి కణజాలాల్లో మంటను కలిగిస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్. రోగనిరోధక శక్తిని తగ్గించి దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు. మెదడు కణాల్లోకి ఇవి చేరినప్పుడు నాడీ సంబంధిత సమస్యలు, న్యూరోటాక్సిసిటీ వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఏం చెయ్యాలి? నివారణ మార్గాలు. మనం ప్లాస్టిక్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీన్ని పూర్తిగా ఆపడం కష్టం, కానీ తగ్గించడం మన చేతుల్లోనే ఉంది. గాజు లేదా స్టీల్. ప్లాస్టిక్ బాటిల్స్ బదులు స్టీల్ లేదా గాజు సీసాలను వాడండి. వేడి ఫుడ్డు. ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి పదార్థాలను పెట్టకండి. వేడి వల్ల ప్లాస్టిక్ కణాలు ఫుడ్లోకి త్వరగా చేరుతాయి. సహజ దుస్తులు. పాలియెస్టర్ కంటే కాటన్, లెనిన్ వంటి సహజమైన బట్టలు వాడటానికి ప్రయత్నించండి. నీటిని మరిగించడం. నీటిని మరిగించి ఫిల్టర్ చేయడం వల్ల కొన్ని రకాల మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. చిన్న మార్పుతోనే పెద్ద ప్రభావాన్ని చూపించవచ్చు. ఆలోచించండి.